తోటి మహిళలందరికీ కూడా నమస్కారం. అలాగే మీడియా వాళ్ళందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చి మా బాధలు చెప్పుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో మహిళలకు కానీ బాలికలకు కానీ ఎటువంటి భద్రత అనేది లేదు. ఇంక చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే చూసుకుంటే అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక బాలికపై అత్యాచారం చేశారు. 3వ తారీఖున చెప్తే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పాప కనపడట్లేదు అని చెప్తే కూడా ఆ కేసు కూడా తీసుకున్న దాఖలలో లేదు. వాళ్ళకు వారం రోజులుగా ఆ అమ్మాయి హత్య చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఏంటి అనేది తెలుసుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే పోతుంటే 9వ తరగతి అమ్మాయి సత్యసాయి ఆ అమ్మాయి గత 6 నెలలుగా అరాచకం చేస్తుంది. దానికి కారణం టీడీపీ ప్రభుత్వం వాడు విర్రవీగి రోడ్డెక్కి తిరుగుతున్నా కూడా అతని మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు కేసు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్ని అరాచకాలు చేస్తున్నారంటే కనీసం చిన్న పిల్లలు 6 నెలల సంవత్సరం పిల్లల పైన కూడా వాళ్ళకి జాలి కూడా కలగదు. వాళ్ళు అంత పేటరేయకపోవడానికి కూటమి ప్రభుత్వం వాళ్ళకు వదిలేసింది. మొత్తం ఏమైనా చేసుకున్నా ఇంకా సూపర్ 6 హామీలు అనేది నెరవేర్చడం లేదు, ఆ మాట రావడం లేదు. అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు మటుకు నా ఇంట్లో బిడ్డలు ఎలా ఉన్నారు, మన రాష్ట్రంలో మహిళలందరూ నాకు నా తోడబుట్టిన మహిళలు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయనేమో ప్యాకేజ్ తీసుకునేసి ఈరోజు సైలెంట్గా ఉండిపోయిన మహిళలు సిద్ధే లేదు. అలాగే మన అట్లా అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. అవకాశం